విశ్రాంత ఐపీఎస్ అధికారి సతీమణి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పని మనిషి కల్పనతో పాటు మొత్తం 7 వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా నేపాలీ గ్యాంగ్కు చెందిన సునీల్ పరారీ అయ్యారనే వ్యక్తి ముంబైలో అరెస్ట్ చేశారు. సునీల్ పర్యార్ విచారణలో కీలక సమాచారం బయటపడినట్టు తెలుస్తోంది. గ్యాంగ్లోని 3 సభ్యులు ఇప్పటికే సరిహద్దు దాటి నేపాల్కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించగా మరో 3 కూడా వివిధ మార్గాల్లో దేశం విడిచి వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇక పట్టుబడిన సునీల్ పర్యార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ముంబైలో 1 తులం బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. ఈ కేసులో ఇంకా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, విశ్రాంత ఐపీఎస్ అధికారి సతీమణి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ఇప్పటికీ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ కేసులో ముఖ్యంగా ఆ పని మనిషి కల్పన మెయిన్ అక్యూజ్డ్ గా పోలీసులు కూడా తెలిపారు. అయితే ఈమెతో పాటు దాదాపు 7 మంది ఒక దోపిడీకి సంబంధించిన దాంట్లో పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఒక 2 మాత్రము పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారంతా కూడా నేపాల్ కి వెళ్ళిపోయినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. మరోవైపు కొంతమంది దేశం దాటి వెళ్ళిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి కేసుకు సంబంధించి కల్పన అదుపులోకి తీసు కూడా వెళ్ళలోకి వస్తాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ప్రత్యేకంగా పోలీసులు కూడా చెప్తారు. మరోవైపు ఇప్పటికే ఒక టీం కూడా నేపాల్ కి వెళ్ళింది, మరొక టీము ముంబైకి వెళ్ళింది. పోలీసులు పూర్తిగా గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. మరోవైపు చూస్తే ఈ యొక్క హత్య జరిగి ఇన్ని రోజులైనా కూడా వీరంతా కూడా ఆ పరాల్లో ఉండడము, పోలీసులకు సంబంధించి వారికి ఆసక్తి దొరకకపోవడము పూర్తిగా సవాలుగా మారింది. అయితే ఇందులో చూస్తే నేపాల్ కు పారిపోయిన నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు కూడా పోలీసులు పూర్తిగా అన్ని గాలింపు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.